హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ తాలింపు రొట్టె అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఈరోజు మనం దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన కళాయి పెట్టుకుందాం. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. తర్వాత పోపులు, తర్వాత ఆనియన్ వేసుకుందామండి. కొద్దిగా పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి. ఉల్లిపాయలు కూడా చిన్నవి కట్ చేయాలండి, చిన్న ముక్కలుగా కట్ చేయాలి, చాలా చిన్నవి చేయాలి. తర్వాత కొద్దిగా మగ్గాక చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ వేసుకుందాం. తర్వాత కొంచెం సాల్టు, బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకుందామండి. చూడండి, మూత పెట్టుకుని తీసాక చూడండి ఏ విధంగా మగ్గాయో. తర్వాత కొద్దిగా టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, అవి కొంచెం మగ్గే వరకు మరొక 1 మినిట్ మూత పెట్టుకుందాం. తర్వాత 1 మినిట్ తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూస్తే చూడండి టమాటాలు కూడా బాగా మగ్గాయండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మీ ఇష్టమైన బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇది ఇడ్లీ రుబ్బండి. ఇడ్లీ రుబ్బు ఖచ్చితంగా ఉండాలి తాలింపు రొట్టెకి. నేను ఇడ్లీ రుబ్బండి తీసుకున్నాను. మనం ఇడ్లీ పెట్టుకున్న రుబ్బండి. అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపు మొత్తం ఆ రుబ్బులో వేసుకోవాలి. చూడండి, ఆ విధంగా వేసుకోవాలి. చూడండి, వేసుకున్నాక బాగా కలపాలండి. సాల్ట్ కూడా ఆ టైంలోనే మనం చూసుకోవాలి. ముందు వేసాం కదండి, దాన్ని చూసుకొని మనం కొంచెం సరిపోతే వేసుకోవాలి. ఆ విధంగా బాగా కలపాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక మనం ముందు బాగా కలుపుకున్న ఇది ఉంది కదండి, ఆ రుబ్బు మొత్తం అందులో వేసుకుందాం. చూడండి, మనకి ఎంత అవసరం ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేస్తే బాగా లోపల ఉడకదండి. అందువల్ల మనం ఎంత సరిపోతుందో అంతవరకు వేయాలి. దాన్ని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం. ఉడుకుతుంది బాగా. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది. చూడండి, చాలా బాగా ఉడికిందండి. చూడండి చూడండి దాన్ని మనం చూడండి ఎంత బాగుందో. తర్వాత మళ్ళీ మనం దానికి మూత పెట్టవలసిన అవసరం లేదు. మరొక 2 మినిట్స్ అలాగ మనం ఉడకనిద్దాం. చూడండి, అంతేనండి. ప్లేట్లో తీసుకుంటే 2 మినిట్స్ తర్వాత అంతేనండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.